హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం ఈ కొత్త వీడియో చూడండి. రెండు కొండల మధ్య రోడ్డు ఎట్లా వేసారో చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. మీరు ప్రయాణించండి ఈ రోడ్లు అయితే ఎక్సలెంట్. కళ్ళు మూసుకుంటూ డ్రైవ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్స్ కానీ ఏ వైజ్ వాతావరణం కానీ మనకి ఎండ అనిపించదు. ఇంత వేసవిలో కూడా ఎంత చల్లగా ఉందో చూడండి. సో మనం ఒక బిట్టు కాడికి వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంది ఆ బిట్టు. మనం పామాయిల్ తోటకి వెళ్దాం. ఒక పామాయిల్ తోటకి వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆంధ్ర తోట, ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాబట్టి రేటు ఎక్కువ చెప్తున్నారు. అది అర్థం చేసుకోండి. మనకి బత్తిల దగ్గరే వస్తుంది. అది ఆంధ్ర బార్డర్. కానీ తోట మాత్రం మనకి బత్తిలకి ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ మధ్యలో ఉంది. అది అయితే నేనేం చెప్తున్నానంటే మనకి ఆంధ్ర రిజిస్ట్రేషన్ అవుద్ది. ఇది మొత్తం 110 ఎకరాలు, 90 ఎకరాలు ఒకరిది, 20 ఎకరాలు ఒకరిది. అయితే అది వేరే డిఫరెంట్ రేట్ చెప్తున్నారు, ఇది వేరే డిఫరెంట్ చెప్తున్నారు. ప్రతిది కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాను, సోది లేకుండా. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, సోది అని అంటారు. సోది వీడియోస్ చాలా ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది మన సోది కాదని. ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనవి. సో ప్రతిది కూడా వెళ్ళి చూసి చెప్తున్నాము, తెలుసుకొని చెప్తున్నాం, కష్టపడి ప్రతి ఇన్ఫర్మేషన్ని పెడుతున్నాను. ఏది సోది మనకి అవసరం లేదు. రిపీట్ అయితే మాట రిపీట్ అవ్వచ్చు. ఇదేనమాట ఈ ఘాట్ రోడ్డు. దీనికి రోడ్డు శాంక్షన్ అయిపోయింది, తార్ రోడ్డు అవుతుంది. కావాలంటే ఘాట్ రోడ్డు రాళ్ళు చూడండి కావాలండి మీరే. ఆల్రెడీ రాయి వేస్తారు. నెక్స్ట్ 2 monthsలో తార్ రోడ్డు కూడా వేసేస్తారు అన్నమాట. సో అందువల్ల ఈ ఘాట్ రోడ్డుకి ఆనుకొని ఈ తోట ఎలా డెవలప్ చేశాడంటే చుక్కలా ఉందన్నమాట. ఇది ముందుది 22 ఎకరాలు కూడా వేరే అవుతుంది. ఇది 20 లక్షలు చెప్తున్నారు రేటు. పూతకు వచ్చేసింది. 3 సంవత్సరాల మొక్క ఎలా ఉందో చూడండి మీరే. పూతకు వచ్చింది. పిక్స్ కూడా పెట్టాను నేను. బోర్లు ఈ 20 ఎకరాలకి 2 ఉన్నాయి. 10 ఎకరాలకి ఒకటి, 10 ఎకరాలకి ఒకటి. అంత బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా డెవలప్ చేశారు. ప్రతి మొక్కకు కూడా రౌండ్గా పామాయిల్కి ప్రతి మొక్కకి కూడా ఒడ్డు కట్టి బలము ఏ రకంగా ఇస్తారో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. పంటకు వచ్చిందనమాట ఈ తోట అయితే ముందుది. దీని వెనక్కి 82 ఎకరాలు ఉంది. ఆ 82 ఎకరాలు మనం వెళ్దాం. ఇది ఒక వేరే వ్యక్తిది అనమాట, వేరే ఓనర్. ఈ 22 ఎకరాలు మనకి 20 లక్షలు చెప్తున్నారు. ఎందుకు? ఆంధ్ర రిజిస్ట్రేషన్ అనమాట. కాబట్టి ఈ తోటని ఆ రకంగా చెప్తున్నారు. ఇది రెండో తోట మనం వస్తుంది. ఈ జిమిడి తోట నుండి పామాయిల్ తోట మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఇందులో 6 బోర్లు ఉన్నాయి మొత్తం అక్కడ ఉండడానికి కానీ దేనికైనా కానీ చాలా బాగుంది. ఇది ఫస్ట్ తోట అంతా అవేర్నెస్గా చేయలేదన్నమాట. ఎక్కువ ఇది కదా ఎక్స్టెంట్. 82 ఎకరాలు 100 మధ్య వస్తుంది అనమాట. 82 నుండి 90 ఎకరాలు వస్తుంది. సో ఇక్కడ ఉండడానికి అన్నిటికీ బాగుంది. వీళ్ళు కూడా మన మీడియేటర్స్. వీళ్ళకి హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, తెలుగు వచ్చు, అన్నీ వచ్చు. ఈ మీడియేటర్స్ మనకి పేపర్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తారు. వాళ్ళతో పేపర్ వర్క్ కూడా చాలా నీట్గా అన్ని రకాలుగా ఈ భూమి గురించి మాట్లాడాం. వీళ్ళే మనకి ఇది చాలా క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళ ద్వారా మనం కొంటాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది తెలుగు వాళ్ళదే, ఆంధ్ర రిజిస్ట్రేషన్ మొత్తం. వీళ్ళు ఈ పేపర్ వర్క్ కానీ ఏ రకంగానే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. అన్ని రకాలుగా మాట్లాడాం, ఎటువంటి ఇబ్బంది మా వాళ్ళకి రాకూడదు అని. కాబట్టి మీరు 1 గంట 2 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసి మరీ మాట్లాడాం అన్నమాట. ఇక్కడ మొక్క కూడా చూసుకోవచ్చు. రెడ్ సాయిల్. 6 బోర్లు ఉన్నాయి. బోర్ చెకింగ్ కూడా మన వాడు చేశారు. చాలా బాగా పనిచేస్తున్నాయి, ఇబ్బంది ఎట్లేదు. సో అన్ని రకాలుగా నేను స్ట్రెస్ చేయడం జరిగింది. బోర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని ఇంచులు వాటర్ వస్తుంది కూడా చెక్ చేసాం. చూశారు కదా, ఇది మొత్తం అటు నుండి ఫస్ట్ తోటోడు
ప్లేస్ రోడ్ ఇవ్వకపోతే వెనక నుండి దీనికి తారు రోడ్ నుండి రూట్ ఇస్తాడనమాట. అది కూడా క్లారిటీగా అడిగాం. ఈ ముందు తోటోడు రోడ్ ఇవ్వకపోతే వెనక పరిస్థితి ఏంటని అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేయడానికి అక్కడే మనుషులు ఉన్నారు. వాళ్ళకి హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఒడియా వచ్చు, అన్ని రకాలైన పేపర్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా చేస్తారు మన తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఈ 82 ఎకరాలు 89 ఎకరాలు అయితే మనకి 18 లక్షలు చెప్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ రేటు ఫిక్స్ అయిపోకండి మైండ్లో. చూసి ఫిజికల్గా వచ్చి మనకు నచ్చినట్లయితే మనం ఎంత కడగాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాబట్టి రేట్ ఎక్కువ అని చెప్పారన్నమాట. సో ఆంధ్ర భూమి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాబట్టి రేటు ఎక్కువ అని చెప్పారన్నమాట. అది విషయం. అందుకే దీని యొక్క రేటు ఇలాగ ఉందన్నమాట. ఈ తోట యొక్క రేటు మొత్తం టోటల్లీ 110 ఎకరాలు పామాయిల్ తోట మొత్తం తిరిగాం. మొత్తం తిరిగితే ఏ మొక్క కూడా పాడవలేదు. నిగనిగనిగగా ఏ వయసులో ఉన్న అమ్మాయి ఎంత బాగుంటుందో అంత బాగున్నాయి అన్నమాట తోట. అంతకన్నా బ్యూటీ అనేది మనం ఏం చెప్పలేం. సో అంత బాగున్నాయి. ప్రతి చెట్టు కూడా హెల్తీగా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ వీడియో చూసి నచ్చినట్లయితేనే కాల్ చేయండి. ఎందుకంటే అది కొందాము అనే ఉద్దేశం ఉంటేనే కదా కాల్ చేసేది. సో ఏదో సరదాగా కాల్ చేసి డీటెయిల్స్ కొనుక్కుందామనుకుంటే ఎన్నో కాల్స్ వస్తున్నాయి మనకి ఒరిస్సా ల్యాండ్స్ కొనడానికి. వాళ్ళ కాల్స్ అన్నీ నేను అటెంప్ట్ చేయకపోతే కాల్ అటెంప్ట్ చేయలేదని అంటున్నారు. సో మిస్డ్ కాల్ ఉంటే ఖచ్చితంగా నేను బ్యాక్ రీకాల్ చేస్తాను. ఏది కూడా మిస్ చేయను. ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో బిజీ ఉండొచ్చు, లేదా బండి మీద డ్రైవింగ్లో ఉండొచ్చు. అంతేగాని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది ఉండదు. సో పేపర్స్ వైజ్ వస్తే ఎట్లా మనకి భూమి నచ్చి రేటు కూడా మనం మాట్లాడినాక పేపర్ వర్క్ అనేది మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ ఏ బిట్ అనేది ఫిక్స్ అవ్వకుండా పేపర్ వర్క్ చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. తెలిసే అడుగుతానో తెలియదు నాకు తెలియదు. సో బిట్ నచ్చితే కదా పేపర్ వర్క్ మనం దాని కరెక్ట్ ఉందా లేదనేది కొనుక్కోవడంలో ఉపయోగం ఉంటుంది. రేటు కుదరకపోయి బిట్టి నచ్చకపోయి పేపర్ వర్క్ ముందు చూసడం వల్ల ఉపయోగం లేదని నేను అంటున్నాను. సో అన్ని రకాలుగా ఈ భూమి అయితే ఫెయిర్గానే ఉంది. ఆంధ్ర భూమి మనకి 18 లక్షలు చెప్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చూసినాక ఫిజికల్గా చూస్తే నచ్చని వాళ్ళు అంటే ఉండరు. ఎందుకంటే అంత బాగుంది, డెవలప్ చేస్తుంది. జస్ట్ ఇది 1.5 ఇయర్ మొక్క కాబట్టి ఎన్ని ఇంచెస్ వాటర్ వస్తుంది కూడా 6 బోర్లు ఉన్నాయి. అది కూడా మీరు ఫుల్ చెక్ చేసుకోవచ్చు భూమిలోకి వచ్చి. అలాగే నేను ఏదైతే ఏళ్ళు చూపిస్తున్నా ఆ బార్డర్ మొత్తం మనకి ల్యాండ్ అనేది ఉందన్నమాట. 80 ఎకరాలు మనం తిరగలేం కాబట్టి మొత్తం చుట్టూ కూడా ఉందన్నమాట బార్డరు. చాలా వరకు వెళ్ళాను. సో అంత దూరం నడవలేక అది ఇంకా సాగు చేస్తానమాట. సమ్ లెవెల్ చేస్తుంటారు ట్రాక్టర్తో. ఈ రకంగా ఉందన్నమాట ఇది పరిస్థితి. ఇది ఒక ఊరికి ఆనుకొని ఉంది కాబట్టి మనకి లేబర్ కూడా చాలా ఈజీగా దొరుకుతారు, తక్కువలో దొరుకుతారు. సో మన ఇప్పుడు ఏదైతే మనం మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళని మీరు వినియోగించుకోవచ్చు. మనకి డెవలప్ వైడ్ కానీ ఏ రకంగా కానీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. పక్కనే కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. లోకల్ క్యాండిడేట్లు ఈ భూమిపై అన్ని రకాల విషయాలు తెలిసిన వాళ్ళు, అన్ని ఇబ్బందులు కూడా అడిగాం. ఏ ఇబ్బంది లేదు, ఎవరైనా ధైర్యంగా కొనుక్కోవచ్చని మాట ఇచ్చి ఉన్నారు. సో మీకు కూడా అలా అనిపిస్తేనే ఫెయిర్గా చూసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా బ్యాక్ వెళ్ళిపోండి. ఎందుకంటే నేను చెప్పింది రైట్ కావచ్చు, వాళ్ళు చెప్పింది రైట్ కావచ్చు, నువ్వు కొనుక్కున్నది రైట్ అవ్వచ్చు. ఏది ఏటైనా కానీ కొనుక్కున్న వ్యక్తికి నమ్మకం లేకుండా కొనొద్దు. అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. 10 రోజులు కాబట్టి 20 రోజులు తీసుకోండి టైము. ఏ రకంగా చెక్ చేయాలంటే ఆ రకంగా పేపర్ వర్క్ చెక్ చేసుకోండి. దాంట్లో మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నాం. మాకు తెలుసు కాబట్టి ఫెయిర్ అనే మేము మాట్లాడుతున్నాం. మా మాట కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఎవరు మనసుకి ఏది అనిపిస్తుందో తెలియదు కదా. ఒకరికి రైట్ అనిపించవచ్చు, ఒకరికి రాంగ్ అనిపించవచ్చు.
జీరో లెవెల్ ల్యాండ్. ల్యాండ్ వైడ్ అయితే ఎటువైపు చూడవసరం లేదు. ఓన్లీ రేటు మాత్రమే దీనికి డిసైడ్ చేస్తుంది కొనాలా వద్దనేది. చాలామంది 500 ఎకరాలు 1000 ఎకరాలు అడిగిన వాళ్ళు ఇది 100 ఎకరాలు 110 ఎకరాల మధ్య వస్తుంది. కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఆంధ్ర భూమి కాబట్టి ఈ రేటు. అది కూడా ఆ రేటుకి రీజన్ కూడా అడిగితే ఇదే చెప్పారు. ఆంధ్ర భూమి రేట్లు మీకు తెలియనివి ఏంటి అనేది. సో మా మాట తీసుకోకుండా మీకేటి అనిపించింది అనేది మీరు వాస్తవాలు తీసుకోండి, చెక్ చేయించుకోండి. అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే ముందుకెళ్దాం. మాకు కమిషన్ కూడా దాన్ని బట్టి ఇవ్వండి మా కష్టాన్ని చూసి. సో మా కమిషన్ కోసం మీరు ఇక్కట్లు పడొద్దు. వేరు వాళ్ళని కనుక్కొని అది ఎక్కడ ఏంటని తలనొప్పులు తెచ్చుకోవద్దు. సో మేము ఫెయిర్గా చేయడానికి రెడీ ఉన్నాం. మీరు ఫెయిర్గా చేయించుకోవడానికి రెడీగా ఉన్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు ప్రతి పిన్ పాయింట్ ఎందుకు చెప్పట్లేదంటే ప్లేస్ అయితే చాలామంది మమ్మల్ని తప్పించి వెళ్తూ ఉన్నారు. అవి పిన్ పాయింట్తో సహా చెప్పండి అంటే నేను నేరుగా చెప్తూనే ఉన్నాను. ఫలానా ప్లేసు, ఫలానా పాయింట్ వెళ్ళి చూసుకోండి, చెక్ చేసుకోండి అని. సో చాలామంది నాకు అట్లా దెబ్బేస్తూ ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. సో నేనే వచ్చి మీకు హ్యాపీగా చూపిస్తాను. ఇదే అండి ఆ సైట్కు ఊరికి ఆనుకుని ఉన్న సైట్ కాబట్టి చాలా మంచి విలేజ్ కూడా. ఓకే, మీకు పడకపోతే ఇంకోటి పడుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.